అందరికీ నమస్తే అండి. రోజులు త్వరగా గడిచిపోతున్నాయి కదా. నాకైతే కనుక ఇవన్నీ చూస్తుంటే ఈ రోజులేంటి ఎలా ఉన్నాయని భయమేస్తుంది. మా చిన్నప్పటి రోజులైతే ఎంతో బాగుండేవి. మా అమ్మ వాళ్ళ చిన్నప్పటి రోజులైతే ఇంకా బాగుండేవని చెప్తుంది. అప్పట్లో మనుషుల మధ్యన ప్రేమ ఆప్యాయత ఉండేవి. ఎవరికైనా కష్టం వస్తే ఎలా తీర్చాలి అని అందరూ తహతహలాడేవాళ్ళు. ఒకరి కష్టాన్ని చూసి నవ్వుకునే రోజులు కావండి. ఇప్పుడైతే ఒకళ్ళ గురించి ఒకళ్ళు అస్సలు పట్టించుకోవటం లేదు. రోడ్డు మీద ఎవరైనా పడిపోతే మనకెందుకులే అని పక్క నుంచి వెళ్ళిపోతున్నారనమాట. అలాంటి రోజులు వచ్చాయి. ఇప్పుడైతే మనకి వార్తాపత్రికలు అలాగే యూట్యూబ్ అని ఇవన్నీ వచ్చిన తర్వాత టీవీలో న్యూస్ చూస్తుంటే జరిగే ఘోరాలు మోసాలు అమ్మో ఇవేం రోజులు అనిపిస్తుంది. వచ్చే రోజులైతే ఎలా ఉంటాయో అస్సలు అర్థం కావటం లేదనమాట. స్కూళ్ళని చూసుకుంటే స్కూళ్ళల్లో మోసమే. ఏవేవో నేర్పుతామంటారు, ఎన్నో కోర్సులు అంటారు, చిన్నప్పటి నుంచినే ఐఐటీలు అంటారు, త్రిబులీలు అంటారు. అవన్నీ చిన్నపిల్లల బుర్రకి ఎక్కుతాయా, వాళ్ళని ఇబ్బంది పెట్టడం అని అనుకోరనమాట. వాళ్ళని రుద్దేస్తూ ఉంటారు. వాళ్ళేమో మరమనుషులైపోతారనమాట. అలా అని కొంచెం తక్కువ చదివే పిల్లలకి మళ్ళీ స్పెషల్ క్లాసులు అంటారు. సాయంత్రానికి కూడా వాళ్ళని ఇంటికి పంపరు. స్కూళ్ళ సంగతి వదిలేసేయండి. హాస్పిటళ్ళ సంగతి చూస్తే ఎలా ఉన్నాయనుకుంటున్నారు? అవి మరీ ఘోరం. ఒకప్పుడు వైద్యో నారాయణో హరి అని వైద్యుడిని చూస్తే దండం పెట్టేవాళ్ళనమాట. అంటే వైద్యుడు భగవంతుడితో సమానమని. ఇప్పుడైతే మనం ఏ కార్పొరేట్ హాస్పిటల్కో వెళ్ళామని అనుకోండి, వైద్యో నారాయణో హరిలో మనం బిల్లు కట్టి వచ్చేటప్పటికి మాత్రం హరి అంటం ఖాయం అనమాట. ఆ బిల్లు అంత భయంకరంగా ఉంటుంది. ఆస్తులు అమ్ముకోవాలన్నమాట. ఏదైనా చిన్న సమస్య వస్తే అంతగా వైద్యం ఖరీదైపోయింది. మనం ఒక సినిమాలో చూసాము, పేషెంట్ చనిపోయిన తర్వాత వైద్యం చేస్తూ ఉంటారన్నమాట. దాదాపు అలా కాకపోయినా అందులో సగం జరుగుతున్నాయి. ఎక్కడో కొంతమంది డాక్టర్లు మాత్రం మానవత్వంతో వైద్యం చేస్తున్నారు. ఫ్రీగా వైద్యం చేయాలా అంటారేమో. అలా కాదండి, వైద్యానికి తగ్గట్లుగా డబ్బులు తీసుకోవచ్చు. ఒక్కో డాక్టరు కోట్లు పెట్టి సొంతగా హాస్పిటల్ కట్టేసుకుంటున్నారు. వాటిని వసూలు చేయడానికి పేషెంట్ల మీద పడిపోతున్నారనమాట. కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే మాత్రం అయితే ఇన్సూరెన్స్లు ఉండాలి, లేకపోతే కనుక కోట్లకు పడగలెత్తు ఉండాలన్నమాట. మధ్యతరగతి వాళ్ళు తట్టుకునే రోజులు కాదు. సరే ఇవి కూడా వదిలేద్దాం. మన పిల్లల్ని అమెరికానో లేకపోతే ఆస్ట్రేలియానో పంపాలి అని మధ్యతరగతి వాళ్ళు కనుక ప్రయత్నిస్తే ఎన్నో మోసాలన్నమాట. సొంతగా చదువుకోవటానికో ఉద్యోగానికో వెళ్తే పర్వాలేదు, కానీ కన్సల్టెన్సీలను నమ్ముకుంటే మాత్రం ఈ మధ్యన చూసాం కదా, అలాగే అయిపోతుంది. మధ్యతరగతి వాళ్ళు ఉన్నదంతా ఊడ్చేసి పిల్లల్ని పంపించాలని డబ్బులు కడితే గనక వాళ్ళు మోసం చేస్తారు. మనం ఎవరికి చెప్పుకోలేము. ఏదైనా మళ్ళీ ఆ మోసానికి సంబంధించి మనం ప్రయత్నించినా సరే మన డబ్బులు రూపాయి కూడా రావండి. ఇలాంటి రోజుల్ని చూస్తుంటే మాత్రం విపరీతమైన భయం వేస్తుంది. మంచితనం మానవత్వం సంగతి దేవుడెరుగు. కనీసం మనం బతకటానికి ఏం చేయాలో కూడా అర్థం కాదనమాట. అలాంటి రోజులు అనమాట. ఇవన్నీ మనకెందుకు, మన ఉద్యోగాలు మనం చేసుకుని బ్రతుకుదాం అనుకుంటారేమో. మనం ఇళ్ళక అద్దెకున్న చోట సమస్యలే, అపార్ట్మెంట్లోనూ సమస్యలే ఉంటున్నాయి. ఏదైనా కొందామని వెళ్తే కనుక ఈ మధ్యన నేనైతే మాకు తెలిసిన వాళ్ళ ద్వారా విన్నాను, అపార్ట్మెంట్ కొనడానికి అడ్వాన్స్ ఇచ్చారనమాట. అప్పటికే ఆ అపార్ట్మెంట్ని బిల్డర్ 2-3 అమ్మేశాడంట. వీళ్ళు తెలుసుకోబట్టి బయటపడిపోయారు. ఇలాంటి మోసాలు కూడా ఉన్నాయండి. ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వీడియోలు చేస్తాను ఈ విషయాల మీద. ఎందుకంటే కొంతమంది తెలుసుకున్నా సరే అవగాహన వస్తుందన్నమాట. అంటే కొంతమందికి ఉపయోగపడవచ్చు అని అనుకుంటున్నాను. ఒక్కో విషయం గురించి ఒక్కో వీడియో ద్వారా చెప్తానండి. ఇలాంటి విషయాల మీద మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.